మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నెల 2025 సంవత్సరం 21వ తారీఖున యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ డిప్యూటీ గారు వి బ్రహ్మయ్య అనే గారు నాగలాపురం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద ఒక కేసు రిజిస్టర్ చేశాము. అందులో విషయం ఏమిటంటే అందులో అసిస్టెంట్ అంటే నాగలాపురం బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసేటువంటి అరవ సూర్యతేజ గారు ఒక దాదాపుగా 67 గోల్డ్ లోన్లకు సంబంధించి అవకతవకలకు పాల్పన్నాడు అన్న విషయం పైన ఇచ్చారు కంప్లైంట్. దీనికి సంబంధించి మొత్తం ఈ 67 గోల్డ్ లోన్లో 37 గోల్డ్ లోన్లు 11 మంది పేర్ల పైన రిపీటెడ్గా పెట్టి బ్యాంకులు నమ్మక ద్రోహం చేసి దాదాపుగా 1,30,79,000 రూపాయలు ఫ్రాడ్ చేసినాడు అనేది ఒక అభియోగము. రెండవ అభియోగం ఏమిటి అంటే ఇందులో తాకట్టు పెట్టినటువంటి 30 మంది ప్రజలకు సంబంధించిన 30 గోల్డ్ లోన్ల యొక్క బంగారు నగలు దాదాపుగా 2,650 గ్రాములు దగ్గర దాదాపుగా నియర్లీ ఈ 2,650 గ్రాముల బంగారు నగలను ఈ బ్యాంక్ బ్రాంచ్లో ఉన్నటువంటి ఐరన్ సేపుల నుండి ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళి బయట వివిధ ఫైనాన్స్ సంస్థల్లోనూ మరియు వివిధ బ్యాంకులలోనూ మరియు కొంతమంది పాన్ బ్రోకర్ల వద్ద ముఖ్యంగా పుత్తూరు టౌన్కు సంబంధించిన వాటిలో ఎక్కువగా ఈయన తాకట్టు పెట్టి ఆ డబ్బులను తీసుకొని ఎత్తుకెళ్ళిపోయాడనేది మరో ప్రధానమైనటువంటి అభియోగం. దీనిపైన లోతుగా విచారణ చేశాం. మా విచారణలో తేలిన అంశం ఏమిటంటే ఇది దాదాపుగా 1 సంవత్సరం పాటు ఈ నేరం ఈయన చేసినట్లుగా మాకు తెలియవచ్చింది. ఈ సంవత్సర కాలంలో ఈయన ఎన్నో తన యొక్క పర్సనల్ హ్యాబిట్స్ వల్ల కొద్దిగా అప్పుల పాలైపోయి ఆ అప్పులు తీర్చడానికి ఆన్లైన్లో క్యాసినో అనే గేమ్కి అలవాటు పడ్డాడు. దాంట్లో కొద్దిగా పెట్టుబడి పెట్టి తద్వారా డబ్బులు సంపాదించి అప్పులు తీర్చుకుందామనే ఒక ఆలోచన ఈయనకు వచ్చింది. దాని డబ్బులు ఎలా చేద్దాం అనుకునే క్రమంలో అందులో పనిచేసేటువంటి మేనేజర్ శేఖర్ తెరైవరాజ్ అనే అతను తన బాధ్యతను పూర్తిగా అక్రమంగా విస్మరించాడు.